రైట్ 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 మళ్ళీ వస్తాను మేడం. మనతోటి బండ్లమూడి రోజారాణి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. రోజా గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మేడం. సిద్ధం సభ లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నట్లే కనపడతా ఉందా, కానీ ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ జనం రాలేదు, అందులో చాలా వరకు గ్రాఫిక్స్ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? గ్రాఫిక్స్ ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, పెద్ద వాళ్ళందరికీ నా నమస్కారాలండి. అలాగే మన ప్రైమ్ న్యూస్ డిబేట్ ని చూస్తున్న అందరికి కూడా గుడ్ మార్నింగ్. అది వాళ్ళు ఒక సెక్యూరిటీ ప్లేస్ లో సెక్యూరిటీస్ ఎక్కడైతే స్టే చేస్తారో మార్నింగ్, అంటే మీకు ఒక చిన్న ఇదండి టైము, మీటింగ్ టైము 3 o'clock ఆఫ్టర్నూన్, డ్రోన్స్ వెళ్ళింది మార్నింగ్ 7 o'clock కి. సో ఆ టైంలో వెళ్ళి చూస్తే మనుషులు ఉంటారా? కానీ కొంతమంది ఎక్కడి నుండి వచ్చి మార్నింగ్ 6 కే వచ్చి అక్కడ స్టే చేశారు. అలాంటి సందర్భాలు కూడా ప్రాక్టికల్ గా ఆల్రెడీ మీ మీడియా వాళ్లే రాత్రి ఉదరగొట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ రోజున గ్రీన్ మ్యాట్ పెట్టి గ్రాఫిక్స్ క్రియేట్ చేసింది ఎవరు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే మేము పెట్టుకున్న సిద్ధం సభకి భీమిల్లో ఎలా వచ్చారు, ఆ తర్వాత ఏలూరులో ఎలా వచ్చారు, మొన్న దీనిలో ఎలా వచ్చారు అందరికి తెలుసండి. ఇప్పుడు ఏంటంటే మనము ఒక సిద్ధం సభ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు జనాలు దానిలో ఫీడ్బ్యాక్ కూడా వచ్చిన వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మీరు ఇప్పుడు వాళ్ళ రోజున ఇక్కడ కామెంట్ చేయడం మనం చూసాం. మరి అలాంటప్పుడు పబ్లిక్ పోల్ తీసుకొని మీ మీడియా వాళ్ళే వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతున్నప్పుడు అవి కూడా పెయిడ్ అనే చెప్పాలా? మరి వాళ్ళ రోజున ప్రాక్టికల్ గా వాళ్ళు చూపించారు మేము ఎలాగా సంక్షేమ పథకాలు తీసుకొని ఎలా బెనిఫిట్ అయ్యాము, ఇవాళ రోజున ఎలా కృతజ్ఞతా భావంతో మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి ఎంతో మంది షేర్ చేసుకోవడం జరిగింది. ఏమండి బ్రహ్మనాయుడు గారు, ఒకటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలం. విమర్శలు అనేవి ఏంటంటే అటు ప్రజెంట్ గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు ఎలక్షన్స్ మూమెంట్ లో చేసుకోవటం అనేది అది సహజాతి సహజం. ఎవరు సింగిల్ గా వస్తున్నారు, ఎవరు కూటమిగా వస్తున్నారు అనేది అభిప్రాయ స్వీకరణ తీసుకొని డిబేట్ కండక్ట్ చేయడంలో తప్పైతే లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ని లిస్ట్ అవుట్ చేసి జస్ట్ ప్రతిపాదిస్తున్నారో వాళ్ళను కూడా ఇప్పుడు కూర్చున్నటువంటి ప్యానెల్లో వాళ్ళు కూడా ఎలా సంబోధించి, ఇప్పుడు పర్సనల్ అసాసినేషన్ అని మాట్లాడినప్పుడు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు మనం కూడా మన వైపు చూసుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నాము అని చెప్పేసి. ఓకే, అది లీవ్ ఇట్ అండి. మనం సభలను తీసుకున్నారు, తరలిచ్చారు, మందు అవన్నీ అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇక పబ్లిక్ అనేది ఎలా బిహేవ్ చేస్తారనేది అందరికీ తెలిసిందే. ఇది రాజకీయాలకి ఇంకా మనం ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి ఎలా వచ్చారు, ఎలా చేశారు, ఇవి కాదండి. నిజంగా అక్కడ కంటెంట్ లైక్ ఏంటంటే నేను అనుకోవటం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే లబ్ధి పొందారో కృతజ్ఞతా భావంతో మాత్రమే ఇవాళ రోజున ప్రజలు రేపు ఓటు వినియోగించుకొని ఎలక్షన్స్ లో ఓటు వేయబోతా ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ నిజంగా ఇందాకే మేడం చెప్పారు, ఇది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న ఎలక్షన్ అని చెప్పేసి వారే ఒప్పుకున్నారండి. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇది మాది ఓన్ గా సింగిల్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరిదో లాక్కొని అయితే మేము లీడ్ చేయట్లేదు రాష్ట్రాన్ని, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రజలు మా వైపు ఉన్నారా, ప్రతిపక్షాల వైపు ఉన్నారా అని చెప్పేసి ఆల్రెడీ రేపు 40 రోజుల్లో డిక్లేర్ అవబోతా ఉంది. ముఖ్యంగా బీజేపీని జనసేనని ఎలియన్స్ చేసుకుంటూ బీజేపీ ఏం చేసింది, బీజేపీని ఇంతకు ముందు ఎలాగా వాళ్ళు కామెంట్స్ చేసి బీజేపీ గురించి ఏం మాట్లాడారు, జనసేన నాయకుడు కావచ్చు, అలాగే టీడీపీ నాయకులు కావచ్చు, ఇవాళ రోజున వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ అపాయింట్మెంట్స్ తీసుకొని ఎవరండి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ రండి అని చెప్పేసి కూటమికి అడుగుతుంది అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ లేకే కదా. ఇంకోటి ఏం చేశారు, మేము సిద్ధము, మేము సమీక్షకి మీటింగ్ అని చెప్పేసి మేడం మాట్లాడుతా ఉన్నారు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా మనము కూర్చున్నాము చర్చకి. మీ గవర్నమెంట్ లో మనకి నవ్యాంధ్ర ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఫస్ట్ జనాలు ఓట్లేసి నమ్మకంతో గెలిపించుకుంది చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు మీరు ఏం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు? 600 హామీలు ఇస్తే 6 హామీలైనా మీరు ఫుల్ఫిల్ చేశారా లేదా అని చెప్పేసి పబ్లిక్ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మాకు నవరత్నాలని ఫామ్ చేసి మీరు అన్నారు 730 హామీలు ఇచ్చారు అన్నారు. అది కూడా లిస్ట్ తీసుకురండి మీరు, మేము తీసుకొస్తాం. మీరు ఇచ్చిన లిస్ట్ తీసుకొస్తాం, మేము ఇచ్చిన లిస్ట్ కూడా తీసుకొస్తాం. మేము ఓవరాల్ గా 129 హామీలు మా లీడర్ ఇస్తే 128 హామీలు మేము ఫిల్ చేశాము
ఫినిష్ చేసాం చక్కగా సక్సెస్ఫుల్ గా 99% అని మేం చెప్పుకుంటున్నాం గర్వంగా. ఇవాళ రోజున సభలకి ఎక్కడికక్కడ ఒక జన సముద్రం లాగా వస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఒక కృతజ్ఞతా భావం అని చెప్పేసి అనుకుంటున్నానండి నేను. అంతేకాదు ఇప్పుడు ఇవాళ రోజున ఆయన కొన్ని ఏవైతే కమిటెడ్ గా ఆయన విద్యలో, వైద్యంలో, అలాగే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఏవైనా మనం ఎంత లో బడ్జెట్ లో ఉండి ఓ పక్క కోవిడ్ లో ఇదైనా గానీ ఆయన ఎలా చేసుకుంటా వచ్చారనేది చూస్తారు ఇవాళ రోజున ఓటర్స్. అంతేగాని పర్సనల్ అసాసినేషన్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్లు వర్షం కురిపించుకుంటూ ఉంటే ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మన విమర్శలు కాదు, చెప్తారా ఏంటండి? రోజారాణి గారు, వైఎస్ఆర్సీపీ అమలు చేయలేకపోయినా ఇప్పుడు 99% హామీలు అమలు చేసామన్నారు. రిమైనింగ్ ఆ 1% హామీలు ఏంటి? అదే చెప్తున్నాను కదండి, మేము మద్యపాన నిషేధం 30% మేము ఇది చేయగలిగాం కానీ మొత్తం ఎరాడికేట్ చేయలేకపోయాము. అదే నేను కూడా ఒప్పుకుంటాను పబ్లిక్ గానే. కాకపోతే ఏంటంటే మిగిలిన అవసరాలు అంటే ఇవాళ రోజున విద్యను ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మొన్న అన్నారు రాష్ట్రాన్ని అప్పుల కూటమిలో ముంచేశారు అని అంటారు. ఏమిటి మనీ రొటేషన్, మనీ ఫ్లో లేకపోతే మనం ఆర్థిక వ్యవస్థలో టీడీపీలో ఉన్నప్పుడు 22వ స్థానంలో ఉంటే ఇవాళ టాప్ మోస్ట్ లో ఎలా ఉంటాం? ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇవాళ రోజున అప్పర్ క్లాస్ లో అంటే జాతీయ పరంగా తీసుకుంటే ఒకప్పుడు 28వ స్థానంలో ఉంది టీడీపీలో. ఇవాళ రోజున ఫస్ట్ అంటే ప్రైమరీ సెషన్ లో, ప్రైమరీ ఎడ్యుకేషన్ లో, అప్పర్ ప్రైమరీలో తీసుకుంటే అది కూడా 24% ఉంది వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు 1% ఉంది. అలాగే వ్యవసాయానికి ఏం చేశారని మాట్లాడారు. వ్యవసాయం మరి వాళ్ళు ఉన్నప్పుడు 27వ స్థానంలో ఉందండి మన రాష్ట్రం. ఇవాళ రోజున లో బడ్జెట్ లో కూడా 6వ ప్లేస్ లో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అలాగే ఇండస్ట్రీస్ తీసుకోండి 22 ప్లేస్ లో ఉంది వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు మా గవర్నమెంట్ లో 3rd ప్లేస్ లో ఉందండి పరిశ్రమలో. ఎంఎస్ఎంఈస్ వచ్చిన తర్వాత ఎన్ని లాక్స్ జాబ్స్ మేము క్రియేట్ చేసాము, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం, దాదాపు 16.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామండి. ఇంకా విద్యా వ్యవస్థలో పెను మార్పులు అయితే చెప్పక్కర్లేదు, ఏ విధంగా చేసుకొచ్చాము అనేసి. అలాగే మెడికల్ కాలేజెస్ తీసుకోండి, ఎవరు చేయలేని వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వాటి గురించి వాళ్ళు చేయలేని వారి గురించి కూడా మాట్లాడమనండి. మరి మేము చేసినవి ఎవరు కూడా ఒక్కళ్ళు మాట్లాడకుండా ఏదైతే మైనస్లు ఉన్నాయో అవి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు సిద్ధం సభనే తీసుకోండి, వాళ్ళ మన కంటెంట్ అది. సిద్ధం సభలో ఎంతమంది చూసారు? ఒక రికార్డుని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ రోజున. లైవ్ ప్రోగ్రామ్ లోనే దాదాపు 70,000 మెంబర్స్ లైవ్ లో సాక్షిలో చూసారు. టీవీ9 లో 40,000 మెంబర్స్ చూసారండి. ఎన్టీవీలో 20,000 పీపుల్ చూసారు. మీ ఏబిఎన్ ఛానల్ లో 2,000 పీపుల్ చూసారు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇవన్నీ అసాసినేషన్ కాదు. ఓవరాల్ గా దాదాపు 15 నుండి 16 లక్షల మంది క్షేత్రస్థాయిలో అటెండ్ అయ్యారు. అంటే విశ్వాసం లేక అటెండ్ అవుతారా? కాబట్టి ఏంటంటే ఇది ఒక కృతజ్ఞతా భావంతో కూడుకున్నటువంటి సభ గవర్నమెంట్ కాబట్టి అలా వచ్చారు అని అయితే మేము అనుకుంటా ఉన్నామండి. రోజారాణి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వివేక్ గారు చెప్తా, జనసేన వివేక్ గారు చెప్తా, ఎక్కడో రాజంపేట నుంచి కూడా బస్సులు పెట్టి తరలించారు. వాస్తవంగా అది అక్కడక్కడ ఆ మేదరమెట్లో, ఆ అద్దంకో, ఒంగోలు సరౌండింగ్స్ వచ్చిన వాళ్ళు కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ సమన్వయకర్తలు కానీ వాళ్ళందరూ బస్సులు పెట్టి తరలించిన మాట వాస్తవమా కాదా? ఏమండి బస్సులు పెట్టి తరలించడం ఏంటండి? వాళ్ళకంటూ ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయొద్దా? పబ్లిక్ అటెండ్ అవ్వాలంటే వాళ్ళు సభలు పెట్టినప్పుడు వాళ్ళు తరలించలేదా? అట్లా ఇది కాదు మాట్లాడుకోవాల్సింది. అలా కాదండి, ఇప్పుడు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకపోతే పబ్లిక్ వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వాలన్నప్పుడు ఎలా వస్తారు? కనీసమైన సౌకర్యాలు మేము ప్రొవైడ్ చెయ్యాలా లేదా? అది నేను ఇప్పుడు మాట్లాడుతుంది. అంతేగాని ఏపీఎస్ఆర్టీసీని ఉపయోగించుకున్నారు లేకపోతే ఇది చేశారు అది చేశారు అది కాదండి అక్కడ సమస్య. ప్రతి గవర్నమెంట్ యూజ్ చేసుకుంటది. ప్రతి గవర్నమెంట్ ఎవరు లీడ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్వి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటారు. దానిలో తప్పే ఉందంటారు? కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఒకప్పుడు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, ప్రతిపక్షాలకు 10 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, ఇంట్లో వాళ్ళతో కలిపారు. అంటే ఎవరింట్లో వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి సోదరిమణులను కూడా కలిపి అన్నట్లా? నో అండి, మీరు అర్థంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. మనం రిసీవ్ చేసుకోవటానికి ఒక మాట మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవడానికి
ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు 10 మంది స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, సార్ అంటే అని ఉండొచ్చు అండి. మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా స్టార్ క్యాంపెయినర్లే అని కూడా మా సారే చెప్తున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారుగా. ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మనిషి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు మా స్టార్ క్యాంపెయినర్సే. మరి మేము అలాగే ఫీల్ అవుతున్నాం. కాకపోతే స్టార్ క్యాంపెయిన్స్ 10 మంది అంటే అండి, మనం తీసుకునే అర్థాన్ని బట్టి ఉంటదండి. అంతేగాని ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు అంటే, మీ అందరూ విన్నారు ఆల్రెడీ. పేదరిక నిర్మూలన తగ్గింది మనకి ఇవాళ రోజున. అలాగే నిరుద్యోగం తీసుకుంటే నిరుద్యోగంలో కూడా చేసుకుంటా వచ్చారు. నోటిఫికేషన్స్ కానీ అన్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే నేను మొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా నాన్ టీచింగ్ సూపరింటెండెంట్ గారితో కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎప్పుడూ కూడా మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత హెల్త్ కార్డ్స్ అనేది మేము ఎన్నో సార్లు అప్లై చేసుకున్నాం, ఎవరు కూడా మమ్మల్ని కన్సిడర్ చేసిన పాపాలు పోలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కూడా మాకు మేము అడిగినవి అన్ని చేశారు. ఈవెన్ హెల్త్ కార్డ్స్